మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్యా ప్రణాళిక, సాంఘిక శాస్త్ర అధ్యయన వనరులు అంటూ టాపిక్లో సోషల్ మెథడాలజీ నుంచి చాలా చాలా వాల్యుబుల్ 90 బిట్లతో మేము ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. చాలా వాల్యుబుల్ బిట్లతో సోషల్ మెథడాలజీ నుంచి రెండో పాఠం అండి ఇది. విద్యా ప్రణాళిక, అధ్యయన వనరులు. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. విద్యా ప్రణాళికను ఆంగ్ల భాషలో ఏమంటారు? విద్యా ప్రణాళికను ఆన్సర్ ఆప్షన్ డి కరికులం అంటాము. కరికులం అనే పదం ఏ భాష నుండి గ్రహించబడింది? కరికులం అనే పదం ఏ భాష నుండి గ్రహింపబడింది? ఆన్సర్ ఆప్షన్ సి లాటిన్ భాషా పదం. లాటిన్ భాషలోని ఏ పదం నుండి కరికులం అనే పదం గ్రహించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ కెరీరే. కెరీరే అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పరుగు, పందెం బాట. పరుగు లేదా పందెం బాట కెరీరే అంటే. ఇక్కడ విద్యా ప్రణాళిక అంటే ఏమిటి? విద్యా ప్రణాళిక అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. విద్యా సంస్థ ఎంపిక చేసి సంఘటితపరిచిన మొత్తం బోధనాభ్యసన కార్యక్రమాన్ని విద్యా ప్రణాళిక అంటారు. విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపమే విద్యా ప్రణాళిక. మొత్తం బోధనాభ్యసన కార్యక్రమ సముదాయాన్నే విద్యా ప్రణాళిక అంటారు. ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక అంటే ఏంటో తెలుస్తుందని మనకి. నెక్స్ట్, అభ్యసనానికి సంబంధించిన ప్రణాళికే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు? అభ్యసనానికి సంబంధించిన ప్రణాళికే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ డి వాల్టర్ తారా. అభ్యసనానికి సంబంధించిన ప్రణాళికే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు వాల్టర్ తారా. కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు అతని ఆదర్శాలకు అంటే ఉద్దేశాలు, లక్ష్యాలకు అనుగుణంగా అతని స్టూడియోలోని అంటే పాఠశాలలోని ముడి పదార్థాన్ని అంటే విద్యార్థిని మలచడాన్ని లేదా మార్చిదిద్దడాన్ని ఉపయోగించే నిమిత్తం అతని చేతుల్లో ఉన్న ఒక పనిముట్టే పాఠ్య ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కన్నింగ్హామ్. కళాకారుడు కన్నింగ్హామ్. నెక్స్ట్, విద్యా ప్రణాళిక అతని మార్గదర్శకంలో శిశువులు పొందే వాస్తవ అనుభవాలను సంకలితంగా ఏర్పడింది అని నిర్వచించిన వారు. విద్యా ప్రణాళిక అనేది పాఠశాల మార్గదర్శకంలో శిశువులు పొందే వాస్తవ అనుభవాలు సంకలితంగా ఏర్పడింది అని నిర్వచించింది. వాస్తవ అనుభవాల సంకలితం. ఆన్సర్ ఆప్షన్ బి క్రోంకోజీవెల్. సంకలితం క్రోంకోజీవెల్. నెక్స్ట్, శిశువుకు ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో లేదా శిశువును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళికగా ఏర్పడతాయని నిర్వచించినది. మరొకసారి అండి, శిశువుకు ఏ అనుభవాలను పాఠశాల ఏ విధంగా వినియోగిస్తుందో లేదా శిశువును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళికగా ఏర్పడతాయని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ సి ముర్రే. నెక్స్ట్, తరగతి గది కానీ ఆట మైదానం కానీ బడి వెలుపల కానీ అభ్యసనాన్ని ప్రభావితం చేసేందుకు పాఠశాల సాగించే కృషి శాఖలేమే? తరగతి గది కానీ ఆట మైదానం కానీ బడి వెలుపల కానీ అభ్యసనాన్ని ప్రభావితం చేసేందుకు పాఠశాల సాగించే కృషి శాఖలేమే విద్యా ప్రణాళిక అంటామండి. విద్యా ప్రణాళిక పాఠ్య, సహపాఠ్య, ఇతర ఉపాధ్యాయ విద్యార్థి మధ్య గల సాంప్రదాయేతర సంబంధాలను కలిగి ఉండేది. ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవారందరూ. మానసిక శాస్త్రవేత్తలు, తాత్వికులు, దీర్ఘ అనుభవం గల ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ఈ పైవారందరూ కూడా విద్యా ప్రణాళికను రూపొందిస్తారు. పాఠ్యక్రమం అంటే సిలబస్ దేని నుండి ఆవిర్భవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి పాఠ్య ప్రణాళిక నుంచి. పాఠ్యక్రమం అనేది పాఠ్య ప్రణాళిక నుండి ఆవిర్భవిస్తుంది.
ఈ క్రింది వానిలో బడిలో బడి వెలుపల సంవత్సరాల కొద్దీ జరిగేది. ఆన్సర్ ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక. పాఠ్య ప్రణాళిక. మరి బడిలోని దైనందిన ఆచరణకు దర్శినిగా ఉండినది. బడిలోని దైనందిన ఆచరణకు దర్శినిగా ఉండినది. ఆన్సర్ ఆప్షన్ ఏ పాఠ్యక్రమం, సిలబస్. పాఠ్యక్రమాన్ని మార్గదర్శినిగా ఎవరు సిద్ధం చేస్తారు? పాఠ్యక్రమాన్ని మార్గదర్శినిగా ఎవరు సిద్ధం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి పాఠశాల సముదాయం, ఉపాధ్యాయులు. పాఠ్యక్రమాన్ని చెందేది, పాఠ్యక్రమానికి కింది వాటిలో చెందేది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యక్రమం అనేది మారుతూ ఉంటుంది. మరి విద్యా వ్యవస్థకు మూలాధారం ఏది? విద్యా వ్యవస్థకు ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యా ప్రణాళిక. తరగతి గదిలో ఏ విషయాన్ని బోధించాలి, ఎట్లా బోధించాలి, ఎక్కడ బోధించాలి అనే విషయాలకు చక్కని మార్గదర్శకత్వాన్ని సూచించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి విద్యా ప్రణాళిక. 1988లో పాఠశాల దశకు అంతటికి జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళికను తయారు చేసేది. 1988లో పాఠశాల దశకు అంతటికి జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళికను తయారు చేసినది. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్సిఈఆర్టీ. మన ప్రభుత్వం ఎప్పటి నుండి అంచెల వారీగా నూతన ప్రణాళికను మన పాఠశాలలో ప్రవేశపెట్టింది? మన ప్రభుత్వం ఎప్పటి నుండి అంచెల వారీగా నూతన ప్రణాళికను మన పాఠశాలలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ బి 1993-94. భారత ప్రభుత్వం 1992లో నియమించిన ఏ సంఘం పాఠశాల విద్యార్థుల అభ్యసనంలోని భారాన్ని పరిశీలించినది? జాతీయ సలహా సంఘం. జాతీయ సలహా సంఘం నివేదికలోని అభిప్రాయం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అదనపు పాఠ్య గ్రంథాల ఆవశ్యకతను తెలిపాయి అనేది జాతీయ సలహా సంఘం నివేదికలోని అభిప్రాయం కానిదండి. మిగతా అన్ని కూడా అభిప్రాయాలండి. ఏ విద్యార్థుల అభ్యసన భారం పెరిగింది అని చెప్పింది, అభిప్రాయపడింది. కేవలం 2 తరగతుల్లోనే భూగోళ శాస్త్రంలోని అన్ని ఖండాలపై పాఠ్యాంశాలను నేర్పించడం మంచిది కాదు అని జాతీయ సలహా సంఘం అభిప్రాయపడింది. నేటి పాఠ్య ప్రణాళికల్లో బోధించే పౌరనీతి పాఠాలు కంఠస్థం విధానానికే లోనయ్యాయి అని అభిప్రాయపడిందండి. నెక్స్ట్ సాంఘిక అధ్యయనాలలో పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడే సూత్రం ఏది? సాంఘిక అధ్యయనాల్లో పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడే సూత్రం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ఉద్దేశించిన ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలి, విశాల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి దోహదం చేయాలి, బాలబాలికల శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలి అనేది సాంఘిక శాస్త్ర అధ్యయనాల్లో పాఠ్యాంశాల ఎంపికకు తోడ్పడే అంశాలండి. నెక్స్ట్ అండి గత విద్యా ప్రణాళికలు ఎలా ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ బి విషయానికి ప్రాధాన్యం కల్పిస్తూ పరీక్షయే పరమావధిగా గత విద్యా ప్రణాళికలు అనేవి ఉండేవి. మరి విద్యా ప్రణాళిక ఆధార సూత్రాలలో ప్రధానమైనది ఏది? విద్యా ప్రణాళిక ఆధార సూత్రాలలో ప్రధానమైనది. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రయోజన సూత్రం. ప్రయోజన సూత్రం. మరి విద్యా ప్రణాళికలో చోటు చేసుకున్న విషయం సమాజానికి విద్యార్థి వర్తమాన ఉత్తర జీవితానికి ఉపయోగమై ఉండాలని నిర్దేశించే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ప్రయోజన సూత్రం. ప్రయోజన సూత్రం. నేటి రేపటి అవసరాలకు తగిన విద్యా ప్రణాళిక సృజనాత్మకమైన విషయాల పట్ల నిశ్చితమైన మొగ్గు చూపాలి అని అభిప్రాయపడిన వారెవరు? నేటి రేపటి అవసరాలకు తగిన విద్యా ప్రణాళిక సృజనాత్మకమైన విషయాల పట్ల నిశ్చితమైన మొగ్గు చూపాలి అని అభిప్రాయపడిన వారు రేమాండ్. నెక్స్ట్ ప్రత్యక్ష పరోక్ష అనుభవం మధ్య వైయక్తిక సామాజిక లక్ష్యాల మధ్య అనివార్య
ఐచ్ఛిక విషయాల మధ్య విద్యా ప్రణాళిక సముచిత సంతులనం నెలకొల్పాలి అని వివరించినది. ప్రత్యక్ష పరోక్ష అనుభవం. ఆన్సర్ ఆప్షన్ బి సఫియా సైడా. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక తన ప్రయోజనాన్ని సాధిస్తుందో లేదో నిష్కర్ష చేసేందుకు ఇది నిరంతర పరిశీలనకు, విమర్శకు, సంస్కరణలకు గురి కావాలి అని నిర్వచించింది. పాఠ్య ప్రణాళిక తన ప్రయోజనాన్ని సాధిస్తుందో లేదో నిష్కర్ష చేసేందుకు ఇది నిరంతర పరిశీలనకు, విమర్శకు, సంస్కరణలకు గురి కావాలి అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ సి జాన్ డీవి. పాఠశాలలు తమ అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను మలుచుకోవాలి అని నివేదించిన కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కొఠారి కమిషన్. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్ పాఠ్య ప్రణాళిక లోపాలను చర్చించి సంస్కరించే సూత్రాలలో చేర్చిన మొదటి సూత్రం ఏది? సెకండరీ విద్యా కమిషన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి అనుభవ సాకల్య సూత్రం. నెక్స్ట్ అండి, పని విరామం రెండింటికి విద్యార్థులను అప్రయత్నం చేసే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అని తెలియజే సూత్రం ఏది? మరొకసారి అండి, పని విరామం రెండింటికి విద్యార్థులను ఆయత్తం చేసే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి అని తెలియజే సూత్రం. ఆన్సర్ ఆప్షన్ బి విరామకాల వినియోగ శిక్షణ సూత్రం. యావత్తు ఐడి జీవితం విద్యార్థి జీవితాన్ని స్పృశిస్తూ అతని సంతులిత మూర్తిమత్వ వికాసాన్ని సాయపడేది. యావత్తు ఐడి జీవితం విద్యార్థి జీవితాన్ని స్పృశిస్తూ అతని సంతులిత మూర్తిమత్వ వికాసానికి సాయపడేది. ఆన్సర్ ఆప్షన్ బి విద్యా ప్రణాళిక. నెక్స్ట్, సాంఘిక అధ్యయన విద్యా ప్రణాళిక రచనా ప్రక్రియలోని ధోరణి కానిదేది? సాంఘిక అధ్యయన విద్యా ప్రణాళిక రచన ప్రక్రియలోని ధోరణి కానిది. ఆన్సర్ ఆప్షన్ బి అనుభవ ఉపగమనం. నెక్స్ట్ అండి, వివిధ పాఠ్య విషయాల అంతఃసంబంధమే. వివిధ పాఠశాల పాఠ్య విషయాల అంతఃసంబంధమే. ఆన్సర్ ఆప్షన్ బి సహసంబంధ ఉపగమం. నెక్స్ట్ పెట్టండి, పాఠ్య విషయం ఏదైనా పాఠ్య విషయ విలువను పెంచే విధంగా చూడడము ఏ ఉపగమన వాస్తవ ఉద్దేశం? మరి మిత్రులు గమనించాలి, మరి మీ గురించనే ర్యాపిడ్గా చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కానీ గీతలు కానీ ఎక్కడ ఏది చేయకుండా స్పీడ్గా చేస్తున్నాను. మీకు ర్యాపిడ్ రివిజన్ అవసరము, సిలబస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో. పాఠ్య విషయం ఏదైనా పాఠ్య విషయ విలువను పెంచే విధంగా చూడడము ఏ ఉపగమన వాస్తవ ఉద్దేశ్యం? ఆన్సర్ ఆప్షన్ సి సహసంబంధ ఉపగమం. మరి సాధారణ విజ్ఞాన రంగంలో కొంతవరకు విద్యా ప్రణాళికలోని వివిధ భాగాల మధ్య అనుసంధానం చేయడానికి పాఠ్య విషయాలలోని సంబంధిత అంశాలను కనుక్కొని వినియోగించడమే. సాధారణ విజ్ఞాన రంగంలో కొంతవరకు విద్యా ప్రణాళికలోని వివిధ భాగాల మధ్య అనుసంధానం. ఆన్సర్ ఆప్షన్ ఏ సహసంబంధ ఉపగమం. నెక్స్ట్, సామాజిక అధ్యయనాలకు చెందిన వివిధ అంశాల మధ్య సహసంబంధం కలిగజేయడమే. సామాజిక అధ్యయనాలకండి. ఆన్సర్ ఆప్షన్ సి అంతర్గత సహసంబంధం. ఇక్కడ సహసంబంధానికి అంతర్గత సహసంబంధానికి మనం అర్థం తెలుసుకోవాలి. సహసంబంధ ఉపగమం యోగ్యత కానిది. ఆన్సర్ ఆప్షన్ డి అనుభవాల మధ్య ఐక్యతను పెంపొందించదు అనేది ఇక్కడ సహసంబంధ ఉపగమం యొక్క యోగ్యత కానిదండి. ఇది ఏం చేస్తుంది? ఏ యోగ్యత అంటే పాఠ్య విషయాలను ఆసక్తిదాయకంగా చేస్తుంది, విద్యార్థుల్లో సృజనాత్మకత
వైజ్ఞానిక ఆలోచనలు వృద్ధి చేస్తుంది, విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది. 41. నెక్స్ట్ అండి 41. పరస్పర సంబంధిత విషయ క్షేత్రాలను ఏకీకరించే ప్రయత్నమే. పరస్పర సంబంధిత విషయ క్షేత్రాలను ఏకీకరించే ప్రయత్నమే. ఆన్సర్ ఆప్షన్ బి సమైక్యత ఉపగమం. సమైక్యత ఉపగమం. నెక్స్ట్ 42. మానవ ప్రవర్తనను మానవ ప్రతిక్రియలను పూర్తి చేసిన కొన్ని సంపూర్ణ స్వరూపాలుగా పరిగణించాలి అన్న శాస్త్రవేత్త ఎవరు? మానవ ప్రవర్తనను మానవ ప్రతిక్రియలను పూర్తి చేసిన కొన్ని సంపూర్ణ స్వరూపాలుగా పరిగణించాలి అన్న శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ సి రెస్టాల్ట్. రెస్టాల్ట్. నెక్స్ట్ గెస్టాల్ట్ మానసిక శాస్త్రజ్ఞుల ప్రకారము సంపూర్ణత్వం పొందిన కొన్ని పాఠ్యాంశాలు అధ్యయన కార్యకలాపాలతో ఈ విధంగా రూపొందాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక విభాగంగా ఇవి సంపూర్ణంగా ఉన్న పాఠ్యాంశాలు అన్ని కలిపి ఒక విభాగంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ ప్రతి విభాగం పాఠ్యాంశాల కూర్పులో ఏర్పడిన ఒక ప్రధానమైన భాగం. ఈ పాఠ్యాంశాల సముదాయాన్ని ఈ విధంగా అంటారు. ఆన్సర్ ఆప్షన్ బి పాఠ్య విభాగం. పాఠ్య విభాగం. నెక్స్ట్ అంశం అనేది సామాన్య శాస్త్రం లేదా ఇతర శాస్త్రాల సమగ్రమైన అంశక్షేత్రం అని నిర్వచించిన వారు. అంశం అనేది సామాన్య శాస్త్రాలు లేదా ఇతర శాస్త్రాల సమగ్రమైన అంశక్షేత్రం అని నిర్వచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ సి హెన్రీ మారిసన్. అంశం. నెక్స్ట్ అండి సాంఘిక అధ్యయనాల పాఠ్యాంశాన్ని ఫలప్రదంగా సందర్భ శుద్ధితో పొందుపరచడానికి సామాన్యంగా పాఠ్య కార్యక్రమాన్నంతటిని ఎలా విభజిస్తాము? ఆన్సర్ ఆప్షన్ సి యూనిట్లుగా విభజిస్తాము. అభ్యాసకుడు సమీక్ష పూర్వక పరిచయం కింద ఊహించే విషయ సమాచార సమూహమే యూనిట్ అని నిర్వచించింది. మరొకసారి అభ్యాసకుడు సమీక్షాపూర్వక పరిచయం కింద ఊహించే విషయ సమాచార సమూహమే యూనిట్ అని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ డి ట్రస్టన్. యూనిట్ ట్రస్టన్. నెక్స్ట్ అండి అభ్యాసకుడు సమర్థవంతంగా జీవన పరిస్థితులకు అనుగుణంగా నడపడానికి, మార్పు చేయడానికి, ఉద్దేశితమైన అర్థవంతమైన అభ్యసన అనుభవాన్ని సమకూర్చడానికి దోహదం చేసేదే యూనిట్ అని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. హన్నా, హగ్మాన్, పోటర్ వీళ్ళందరూ కూడా ఈ నిర్వచనాన్ని ఇచ్చారండి. ఏంటి? అభ్యాసకుడు సమర్థవంతంగా జీవన పరిస్థితులకు అనుగుణంగా నడపడానికి, మార్పు చేయడానికి, ఉద్దేశితమైనటువంటి అర్థవంతమైనటువంటి అభ్యసన అనుభవాన్ని సమకూర్చడానికి దోహదం చేసేదే యూనిట్ అని నిర్వచించారండి. నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో బోధనాంశం అనేది ఏమిటి, ఎలా, ఎక్కడ ఒక ముఖ్య విషయాన్ని బోధించాలి అనే ప్రశ్నలకు జవాబు చెప్పగల సమగ్ర బోధనాభ్యసన ప్రణాళికే యూనిట్ అని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ రిచర్డ్. ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎక్కడ. రిచర్డ్. మరి యూనిట్లోని రకాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి 5 రకాలు. నెక్స్ట్ పెట్టండి తరగతికి అనుగుణంగా యూనిట్ని కూర్చడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడే ఉపాంగం ఏమిటి? తరగతికి అనుగుణంగా యూనిట్ను కూర్చడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడే ఉపాంగం. ఆన్సర్ ఆప్షన్ బి వనరుల యూనిట్. మరి ఈ వనరుల యూనిట్లోని విషయాలు ఏమిటి? ఏ విషయాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఉద్దేశాల వివరణ, సమస్య,
అధ్యయనానికి ఉపకరించే విషయము, సూచించిన కృత్యాలు, మూల్యాంకనం ఇవన్నీ కూడా వనరుల యూనిట్లోని విషయాలండి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక తరగతి బోధన కోసం తయారు చేసుకున్నది. ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక తరగతి బోధన కోసం తయారు చేసుకున్నది. ఆన్సర్ ఆప్షన్ బి బోధనా యూనిట్. బోధనా యూనిట్. నెక్స్ట్, విద్యార్థి కంటే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యం ఉంటూ పరిపూర్ణత సాధించడానికి సమగ్ర విషయం పొంది ఉండినది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విషయ జ్ఞాన యూనిట్. విషయ జ్ఞాన యూనిట్. మరి విషయ జ్ఞాన యూనిట్లోని రకాలు ఏవి? విషయ జ్ఞాన యూనిట్లోని రకాలు ఆన్సర్ ఆప్షన్ 3 ABCDలు. ప్రకరణాంశం, సాధారణీకరణాంశం, పరిసరాల అంశం, అనుభవ ప్రాముఖ్యత అంశం. నెక్స్ట్, విద్యార్థికి భవిష్యత్ జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని, అవగాహనను కలిగించు అంశాలేవి? మరొకసారి అండి, విద్యార్థికి భవిష్యత్ జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని, అవగాహనను కలిగించే అంశాలు. ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థి అభిరుచి అంశం, విద్యార్థి ఆవశ్యకత అంశం, విద్యార్థి అవసర అంశం. ఇవన్నీ కూడా విద్యార్థికి భవిష్యత్ జీవితానికి అవసరమైన విజ్ఞానాన్ని, అవగాహనను కలిగించే అంశాలండి. నెక్స్ట్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని జోన్స్ అనే విద్యావేత్త రూపొందించిన యూనిట్ రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్మాణాత్మక అంశం. నిర్మాణాత్మక అంశం. నెక్స్ట్, విద్యార్థి వాస్తవ జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యాన్ని పెంపొందించి జీవితాన్ని సరిదిద్దుకోగల జ్ఞానాన్ని ఇవ్వడమే ముఖ్య ఉద్దేశం గల అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ నిర్మాణాత్మక అంశం. నిర్మాణాత్మక అంశం. మరొకసారి అండి, విద్యార్థి వాస్తవ జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యాన్ని పెంపొందించి జీవితాన్ని సరిదిద్దుకోగల జ్ఞానాన్ని ఇవ్వడమే ముఖ్య ఉద్దేశం గల అంశమే నిర్మాణాత్మక అంశము. క్రింది వానిలో మంచి యూనిట్ లక్షణం కానిది ఏది? కానిది. ఆన్సర్ ఆప్షన్ సి యూనిట్ అప్రయోజనకరమైన కార్యకలాపాల చుట్టూ రూపొందించాలనేది మంచి యూనిట్ లక్షణం కానిదండి. మిగతావన్నీ కూడా యూనిట్ లక్షణం, మంచి యూనిట్ లక్షణం. నెక్స్ట్, మోరిసన్ బోధనా ప్రణాళికలోని సోపానాలు ఎవరి బోధనా సోపానాలను పోలి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ హెర్బార్షియన్. నెక్స్ట్, మోరిసన్ బోధనా ప్రణాళికలోని సోపానం కానిది ఏది? క్రింది వాటిలో ఏది మోరిసన్ బోధనా ప్రణాళికలో సోపానం కాదు? ఆన్సర్ ఆప్షన్ బి మూల్యాంకనం. కాల పరిజ్ఞాన దృక్పథాన్ని ఇప్పుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి అనుసరిస్తున్నారు? కాల పరిజ్ఞాన దృక్పథాన్ని. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ స్థాయి వరకు. నెక్స్ట్ అండి, మానసిక శాస్త్ర సూత్రాలపై ఆధారపడి రూపొందించిన ఉపగమనం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఏకకేంద్ర ఉపగమం. నెక్స్ట్ 64వది, అమెరికా పాఠశాలలో పాఠ్యాంశాల వర్గీకరణ ఏ పద్ధతిలో రూపొందించబడుతుంది? అమెరికా పాఠశాలల్లో పాఠ్యాంశాల వర్గీకరణ ఏ పద్ధతిలో రూపొందించబడుతుందంటే లంబ పద్ధతిలో. నెక్స్ట్ అండి, ఎంపిక చేసిన పాఠ్యాంశాల లంబ వ్యక్తీకరణలోని ఆకారం గడియారంలోని స్ప్రింగ్ లాగా ఒక కేంద్ర స్థానం నుండి వంపు తిరిగిన ఆకారంగా ఉండు విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ వర్తులాకార ఉపగమం. నెక్స్ట్, సామాన్య దశ నుండి సంక్లిష్ట దశకు కొనసాగు
విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వర్తులాకార ఉపగమం. వర్తులాకార ఉపగమం. నెక్స్ట్ అండి, వర్తులాకార ఉపగమం వల్ల పాఠ్య ప్రణాళికలో విషయాలు పునరుక్తి జరగడం వల్ల విద్యార్థులపై భారం ఏర్పడుతుంది అని పేర్కొన్న కమిటీ ఏది? మరొకసారి, వర్తులాకార ఉపగమం వల్ల పాఠ్య ప్రణాళికల్లో విషయాలు పునరుక్తి జరగడం వల్ల విద్యార్థులపై భారం ఏర్పడుతుంది అని పేర్కొన్న కమిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి చతుర్వేది కమిటీ. చతుర్వేది కమిటీ. నెక్స్ట్, 2 లేదా 3 పాఠ్య విషయాలను విలీనం చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి సమ్మిశ్రణం. సమ్మిశ్రణం. నెక్స్ట్, ఉద్దేశించిన లక్ష్యాలను సాధించడం కోసం పాఠ్య విషయాల మధ్య సరిహద్దులను తొలగించి వివిధ రంగాల నుంచి పాఠ్య విషయ సామగ్రులను అవసరమున్న మేరకు సేకరించడమే. ఆన్సర్ ఆప్షన్ బి సమ్మిశ్రణం. సమ్మిశ్రణం అంటాం. నెక్స్ట్ 70. సామాజిక వనరులను ఉపయోగించుకునే విధంగా రూపొందించబడి విద్యార్థుల నిత్య జీవిత అవసరాలను తీర్చేది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పాఠ్యపుస్తకము. పాఠ్యపుస్తకము. నెక్స్ట్, ఎంపిక చేసుకొని విద్యార్థులకు అందించవలసిన జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో ప్రత్యేకంగా రాసి పొందుపరిచిన దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి పాఠ్య గ్రంథం. పాఠ్య గ్రంథం. నెక్స్ట్, తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాల్లో ప్రతిభ గల వ్యక్తులు సాధారణ బోధన ప్రక్రియలతో రూపొందించిన పుస్తకమే పాఠ్య పుస్తకము అని నిర్వచించింది. అన్ని ఎక్కువ నిర్వచనాలు ఉన్నాయి, గమనించండి మిత్రులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ లైన్ టు లైన్ సేకరించేసినటువంటి వీడియో ఎక్కడ కూడా మిస్ కాకండి. కానీ నేను వివరణ అయితే ఇవ్వలేకపోతున్నాను. మరి ఎక్కువ వీడియోలు చేయాలనే ఉద్దేశంతో ర్యాపిడ్గా వెళ్తున్నానండి. మరి తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాల్లో ప్రతిభ గల విద్యార్థులు సాధారణ బోధనా ప్రక్రియలతో రూపొందించిన పుస్తకమే పాఠ్య పుస్తకం అని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ కౌల్స్. కౌల్స్. నెక్స్ట్, పాఠ్య పుస్తకం ఒక బోధనా పరికరం. బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలు కలిగి ఉండే ఒక పుస్తకం అని నిర్వచించింది. ఒకసారి అండి, పాఠ్య పుస్తకం అనేది ఒక బోధనా పరికరం. బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలు కలిగి ఉండే ఒక పుస్తకము అని నిర్వచించింది వెబర్. వెబర్. నెక్స్ట్ అండి, మంచి పాఠ్య పుస్తకానికి ఉండవలసిన లక్షణం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. భౌతిక లక్షణాలు, రచయితలన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉందండి. మంచి పాఠ్య పుస్తకానికి ఉండవలసిన లక్షణాలలో విషయ సంబంధమైన లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి విద్యార్థికి ధర అందుబాటులో ఉండడం. నెక్స్ట్ అండి, మంచి పాఠ్య పుస్తకానికి ఉండవలసిన లక్షణాలలో భౌతిక లక్షణం కానిది. భౌతిక లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ డి రచయితకు తగిన విద్యార్హతలు ఉండాలి అనేది భౌతిక లక్షణం కానిదండి. పుస్తకం స్కూల్కి తీసుకురావడానికి వీలుగా ఉండాలి. పుస్తకం చివరిలో తప్పుల పట్టిక ఇవ్వాలి. విద్యార్థికి ధర అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా భౌతిక లక్షణాలండి. మరి పాఠ్య పుస్తకం యొక్క ఉపయోగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి భయవన్నీ అండి. అంశానికి సంబంధించిన వాస్తవాలను గ్రహించడానికి, సమాచారానికి కావలసిన వనరులను కలిగించడానికి, విద్యార్థులు ముఖ్య విషయాలను, ఆలోచనలను తెలుసుకోవడానికి పాఠ్య పుస్తకం యొక్క ఉపయోగం అండి. నెక్స్ట్, పాఠ్య గ్రంథం ప్రయోజనం కానిది. పాఠ్య గ్రంథం ప్రయోజనం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థి మరుపును పెంచుతూ జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది అనేది పాఠ్య గ్రంథం యొక్క ప్రయోజనం కానిదండి. నెక్స్ట్, 1975లో పాఠ్య గ్రంథంలోని ప్రధాన లోపాలను తెలియజేసిన వారు ఎవరు? 1975లో
ఆన్సర్ ఆప్షన్ బి ఎన్సిఈఆర్టీ. 85 అండి. మన దేశంలోని పాఠ్య గ్రంథాలను ఏ స్థాయి నుంచి ఉపయోగిస్తున్నారు? పాఠ్య గ్రంథాలను ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి నుండి. ఎన్సిఈఆర్టీ వారు సూచించినటువంటి పాఠ్య గ్రంథంలోని లోపం కానిది. ఆన్సర్ ఆప్షన్ బి సరళమైన భాష వల్ల సమాచారం అనాసక్తికరం కావటం. ఇది లోపం కాదండి, ఇదే అసలైంది. నెక్స్ట్ 82ది పాఠ్య పుస్తకాలను ముద్రించి ప్రచురించి సంబంధించిన వారందరికీ కూడా సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వమే సేకరించినప్పుడు దాన్ని ఏమంటారు? మరొకసారి, పాఠ్యపుస్తకాలను ముద్రించి ప్రచురించి సంబంధించిన వారందరికీ సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించినప్పుడు దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జాతీయకరణ అంటారు. నెక్స్ట్ అండి, ఉపాధ్యాయుడికి హ్యాండ్బుక్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఉపాధ్యాయుడికి హ్యాండ్బుక్ యొక్క ప్రయోజనం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. పాఠ్య గ్రంథంలోని విషయానికి అనుబంధ సమాచారాన్ని పొందగలడు, భావనలను విస్తృతపరచగలడు, ఆసక్తిని పెంపొందించగలడు. ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడి యొక్క హ్యాండ్బుక్ యొక్క ఉపయోగాలండి. నెక్స్ట్, ఉపాధ్యాయుని సమర్థత, వృత్తిపరమైన అభివృద్ధి, సాంఘిక అధ్యయనాల బోధనను ప్రభావితం చేయనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయుల కరదీపిక. నెక్స్ట్ అండి, సాంఘిక అధ్యాయాల విషయ పరిధిని సిలబస్ భావిస్తే విద్యా ప్రణాళికకు మార్గదర్శిని ఏది? మరొకసారి అండి, సాంఘిక అధ్యాయాల విషయ పరిధిని సిలబస్ అని భావిస్తే విద్యా ప్రణాళికకు మార్గదర్శి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఉపాధ్యాయుల హ్యాండ్బుక్. నెక్స్ట్, కరికులం విద్యా ప్రణాళిక యొక్క సరి అయిన అర్థమేమి? ఆన్సర్ ఆప్షన్ సి విద్యా సంస్థ ఎంపిక చేసి సంఘటితపరిచిన మొత్తం బోధనాభ్యసన కార్యక్రమ సముదాయాన్నే మనము విద్యా ప్రణాళిక యొక్క సరి అయిన అర్థంగా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, పాఠశాల జీవితం యావత్తు కూడా విద్యా ప్రణాళిక అవుతుందని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్, అభ్యసనానికి సంబంధించిన ప్రణాళికను విద్యా ప్రణాళిక అని అంటారని నిర్వచించిన వారు? అభ్యసనానికి సంబంధించిన ప్రణాళికను విద్యా ప్రణాళిక అని అంటారని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి వాల్టర్ తారా. నెక్స్ట్ అండి, అమెరికాలోని 1934 నాటికి విద్యా ప్రణాళిక అధ్యయన క్రమానికి మారుపేరుగానే ఉందని తెలిపిన వారు? మరొకసారి అండి, అమెరికాలోని 1934 నాటికి కూడా విద్యా ప్రణాళిక అధ్యయన క్రమానికి మారుపేరుగానే ఉందని తెలిపిన వారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రిల్లిగ్రామ్. మరి వీడియోలో చివరి పెట్టండి. మరి విద్యా ప్రణాళికకు సంబంధించి సర్వజనాదరణ పొందిన నిర్వచనం. విద్యా ప్రణాళికకు సంబంధించి సర్వజనాదరణ పొందిన నిర్వచనం. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి. మరి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.